పంచకట్టుటలో ప్రపంచానమునగాడు కండువాలేనిదే గడప దాటనివాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు. ఇలా తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పే లయబద్ధమైన గేయాలే కాదు, తన రచనల్లో పద్యము, గేయ కవిత, వచన కవిత, గజల్సు, నానీలు వంటి అనేక ప్రక్రియల్లో అద్భుతమైన వైవిధ్యముతో, బహుముఖ ప్రజ్ఞతో సృజనాత్మకంగా సాహిత్య రచన చేసి సమాజములో చెరగని ముద్ర వేసి విశ్వంబర కావ్యం ద్వారా జ్ఞానపీఠ అవార్డు పొందిన గొప్ప కవి, రచయిత శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అతని కలం పేరు సినారె. శివుని శిరస్సు నుండి గంగ జాలువారినట్లుగా ఆయన కలము నుంచి అక్షరాలు జాలువారేవి. పాఠకులు మరియు శ్రోతల హృదయాలు ఆ సాహితీఝరిలో తడిసి ముద్దయ్యేవి. ఇలా కవితామాలికలతోనే కాదు, రసరమ్య సినీ గీతాలతోనూ ప్రతి తెలుగువాడిని తన అభిమానిగా మార్చుకోగలిగిన ఈ సినారె తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామాన 29 జూలై 1931 జన్మించారు. ప్రాథమిక, మాధ్యమిక విద్యంతా ఉన్న ఊరిలోనే చదివారు. హైదరాబాదులో ఇంటర్ పూర్తి చేసి బిఏ ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఇంతవరకు ఉర్దూ మాధ్యమంలో చదివినా తెలుగంటే ఇష్టముతో 1954లో ఎంఏ పూర్తి చేసి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణలో ఆధునిక ఆంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అనే అంశంపై పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. అధికార భాషా సంఘం చైర్మన్గా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా, తెలుగు ప్రాంతము నుండి కవిగా, మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడిగా నియమించబడటం అరుదైన విషయం. 1973లో ఈయన రచించిన మంటలు మానవుడు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1977లో పద్మశ్రీ పురస్కారము, 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు, 1992లో పద్మభూషణ్ అవార్డు, అలాగే కంటేనే అమ్మ అని అంటే ఎలా అను సినీ గీతానికి, ఇదిగో రాయలసీమ గడ్డ అను సీతయ్య చిత్రములోని గీతానికి నంది అవార్డులు కూడా వరించాయి. మరి ఇతని కవితా వైశిష్ట్యం పరిశీలిస్తే, సినారె ప్రతిభాశాలి అయిన కవి. తన మనోధర్మానికి, యుగధర్మానికి అనుకూలమైన రచనాశిల్పం రూపొందించాలనుకున్నారు. సంప్రదాయమైన పద్య రచన మీద అభిమానం ఉన్నప్పటికీ తన హృదయ స్పందనకు అనుగుణంగా తన కవితాశ్రీకి వెలుగుల మేడగా గురజాడను స్తుతించి ఆయన రాయంచ నడకలు నేర్పిన మాత్రా చందమునందుకొని రవ్వలు రాల్చిన ఆంధ్రవాణికి గరగరల్ పచరించిన సుకుమార కవి సినారె. ఆ నడకలలో ఎన్ని పోకడలు పోయి ఎన్ని సొగసులు చూపవచ్చునో అవన్నీ తన నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయుడు, సమదర్శనం, వెన్నెలవాడ మొదలైన కృతులలో ప్రదర్శించి గురజాడ సాగిన వెలుగుదారిలో బాటసారి అయినాడు. ఈయన ఆకాశవాణి ద్వారా వినిపించే లలిత గేయాలు, సన్నివేశాలు జత చేసుకుని రచించిన చిత్రగీతాలు విస్తారమైన ఆదరణ పొందాయి. ఒకచోట అమాయకపు జానపదులు తేట తెలుగులో తీయగా ముచ్చట్లాడుతున్నట్లు, దాచేస్తారా తిండి గింజలను, ఎక్కడిది న్యాయం, మా ఆకలి ముందు, మా అలజడి ముందు దోపిడీ దొరల ఆటల బందు అని హెచ్చరిక చేసినా, ముళ్ళులాగా ఎవరిని నొప్పించవద్దు, పూలులాగా అందరినీ మురిపిస్తే ముద్దు అని హితవు పలికిన అలతి తెలుగు పలుకుల కులుకులు కనిపిస్తున్నా, మరో చోట ప్రౌఢ బంధకవి దిగివచ్చాడా అన్నట్లు చందన శీతల మంద మంద మకరంద మధుర సంభాషిణి, నవ్య దివ్య సంగీత సాహితీ నయన యుగల సంశోభిని అని వాణిని స్తుతిస్తున్నప్పుడు, నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నా దానివే అని చెమకోర కవిలా పదాలు విరిచిన అణువు అణువు నా పదాలపై ఆయన సార్వభౌమాధికారం చలాయిస్తున్నట్లుగా ఉంటుంది. జడతకు అలవాటు పడిన జనతను వెన్నుతట్టి లేపాలని, సమకాలీన సమాజంలో అన్ని పార్శ్వాలు ఎత్తి చూపాలని, కొన్ని అభిప్రాయాలు వ్యంగ్యంగా ఉన్న, సూటిగా ఉన్న, ఘాటుగా ఉన్న మానవతావాదముతో జీవిత సత్యాలను
సామాజిక చైతన్యాన్ని మేల్కొల్పాలని, జీవిత గమనాన్ని, ఆశావాదాన్ని రగులుకొల్పాలని ఆయన క్రొత్తగా సృష్టించిన ప్రక్రియ ప్రపంచపదులు. ప్రపంచపదులు అంటే ప్రకృష్టమైన పంచపదులు. ప్రకృష్టము అంటే మేలు కలిగించినవి, 5 పాదాలతో కూడినవి కనుక ప్రపంచపదులు అన్నారు. ఈ 5 పాదాలలో మీది 2 పాదాలకు, కింది 2 పాదాలకు సంధానకర్తగా మధ్యపాదం ఉంటుంది. ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది? ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది? నడిపించే చైతన్యము లేనిదే నడవదు ఈ సృష్టి. ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది? చీకటికి చురక పెడుతుందిలే చిన్న మినుగురు పురుగు, మొండి వానను ఆపుతుందిలే 2 మూరల గొడుగు. మంచి ఏ కొంచెమైనా చాలు మార్పు తేవాలంటే, దూరాన్ని చెరిపివేస్తుందిలే బారు చీమల పరుగు, పాపాన్ని కడిగివేస్తుందిలే పాల నవ్వుల నురుగు. కృషి చేస్తే దూరాన్ని, భారాన్ని జయించవచ్చునని ప్రేరణ చేస్తున్నారు సినారే. అలానే ఇంకా సినారే మానవతా ప్రస్థానంలో విశ్వంభర మహాకావ్యం ఒక మణిదీపం. విశ్వంభర అంటే భూమి, ప్రపంచము అని అర్థం. అలాగని భూమి అంటే మట్టి కాదు, ఆ మట్టిలో పుట్టిన మనిషి అనబడే జీవి పొందిన వికాసం. ఆ వికాసం నాగరికతా క్రమంలో మనిషి యొక్క చైతన్య స్థాయి, ఆ చైతన్యానికి మూలమైన మట్టితో మనిషికి గల సంబంధమే ఈ విశ్వంభర. నేను పుట్టకముందే నెత్తి మీద నీలితెర, కాళ్ల క్రింద ధూళిపొర. ఆ తెరకు అద్దిన అద్దాల బెళ్లల్లో మినుగురులు కనురెప్పలు మెటకరించాయి. నెత్తి మీద నీలితెర, కాలి కింద ధూళిపొర అనడంలో మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉండే అనుబంధం సృజనాత్మకమైన శైలితో విశ్లేషించారు. మట్టి పొరల్లోని విత్తనాల ద్వారా చెట్లు జీవం పోసుకున్నాయి అంటూనే వేడి గాలులతో మార్చే మండుటెండ మాడిన చెట్ల చెక్కిళ్లను తడిమి మెరుగుపెట్టిన పిండి వెన్నెల ఒకటేనేమో ఇలా సహజమైన ప్రకృతి వర్ణన చేస్తాడు. సినారే సినీ విభవర్ కూడా చూస్తే సినారే రచనలంటే నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారికి చాలా ఇష్టం. సినీ ఇండస్ట్రీకి ఆహ్వానించారు. గులే బకావళి అనే చిత్రానికి నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని అను పాట వ్రాసి పరిశ్రమలో తొలిముద్ర వేశారు. అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది ఈ పాట. దర్శకులంతా ఈయన పాటలకు క్యూ కట్టారు. ఇలా తెలుగు సినిమా పాటకు క్రొత్త నడకలే నేర్పారు. హాస్యం, తత్వం, ప్రేమ, శృంగారం, విరహం, విషాదం, భక్తి, రక్తి ఏ రసాన్నైనా సరే తన పదునైన పదాలతో విలువైన పాటల్ని వెలువరించారు. రిమ్జిమ్ హైదరాబాద్, ఆడవే మయూరి, గున్న మామిడి కొమ్మ మీద, పగలే వెన్నెల, జగమే ఊయల, ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, స్నేహమేరా జీవితం, స్నేహమేరే శాశ్వతం, చదువు రానివాడవని దిగులు చెందకు, దాచాలంటే దాగదులే, వగలరానివి నీవే, సొగసకాడను నేనే, ఆనాటి హృదయాల ఆనందగీతం, శివరంజని, నవరాగిని ఇలా ఎన్నో పాటలు ప్రాచుర్యం పొంది ప్రజల నాల్కలపై నిత్యము నానుతున్న పాటలు. ఇంతేకాక ఎన్టీఆర్ కోసం శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి స్వాగతం సుస్వాగతం, దానవీర సూరకర్ణ చిత్రానికి జయీభవ విజయీభవ, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది మొదలైన పాటలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఇలా ఎన్నెన్నో దాదాపు 3000కు పైగా సినిమా పాటలు సినారే కలము నుంచి జాలువారాయి. ఇంకా అతన్ని గజల్లను పరిశీలిస్తే దుఃఖాన్ని తట్టుకోవాలి, కష్టాలను ఎదుర్కోవాలి, తనంతట తాను ఎదగాలి, ఇతరుల కోసం పాటుపడాలి, మనిషి మానవతా విలువలతో బ్రతకాలని తెలియజేస్తూ గజల్లను రచించారు. గజల్ అంటే ఉర్దూ సాహిత్యములో సంగీత సాహిత్యాల మేలు కలయికతో విరాజిల్లుతున్న ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో తెలుగులో మొదటిసారిగా దాశరథి గారు గజల్ రచన చేసినా ఆ గజల్ రచనకు ప్రాచుర్యం కల్పించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సినారే గజల్స్లో సామాజిక అంశాలు, ప్రగతిశీల భావాలు కనిపిస్తాయి. గజల్ పంక్తులు కొన్ని చూస్తే, అవని రూపు పరమాణువు నడిగి తెలుసుకో, కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో, ఏ సిరులు పొందని సంతృప్తి ఏమిటో కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో, మనసు అడుగులో మెదిలే మాటల నైజం కనుపాపల కొలనుల్లో మునిగి తెలుసుకో, అన్నింటికీ తల ఊపితే అది దాస్యమే, సరుకు విలువ ప్రశ్నలతో చెరిగి తెలుసుకో,
ఎప్పుడూ ఓటమి ఎవరికీ చెప్పిరాదులే. విరిగినప్పుడు నిలువెత్తుగా పెరిగి తెలుసుకో. పండిన చెట్టే ఎందుకు వంగుతుందలా? ఉద్ధరుడా నువ్వు కాస్త ఒదిగి తెలుసుకో. పట్టు వడదు అలవోకగా ప్రతీది సినారే, మౌలిక తత్వం సలసల మరిగి తెలుసుకో. పరమాణువును విశ్లేషిస్తే భూమి స్వభావం తెలుస్తుంది. సముద్రము లోతు తెలియాలంటే కష్టాల కడలి అర్థం అవ్వాలి. సంతృప్తి ఏమిటో తెలుసుకోవాలంటే ధనవంతులు పొందలేని కళారాధనతో పొందుతున్న కళాకారులను పరిశీలించాలి. గుండె లోతు ప్రేమతో పలకరించేవారు, నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించేవారు ఉంటారు. ఎవరి మాట వెనక ఏ అర్థాలున్నాయో తెలుసుకోగలగాలి. కెరటం నాకు ఆదర్శం, పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు అన్నట్లుగా ఓటమిని జయించాలంటే కెరటంలా క్రింద పడినా పైకి లేవాలి. పండిన చెట్టు వంగడానికి కారణం ఉపకార గుణం. అలా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉపకరించడం నేర్చుకోవాలి. విజయం సాధించాలంటే కష్టపడడం తప్ప మరో దారి లేదని సందేశాన్ని అందించారు సినారే గారు. అలాగే సినారే అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని, అమృత తత్వాన్ని ఇలా చెప్తారు. ఈ గజల్ను రాగయుక్తంగా విందాం. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను, ఒదిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగమంకుతో చిన్ననాడు దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు. రొదలలో మౌన పాఠంలా, రొదలలో మౌన పాఠంలా, వ్యధలలో జ్ఞానపీఠంలా, నా బాల్యమంతా తానే, నా బాల్యమంతా తానే, నడిపింది అమ్మ చూపు, అమ్మ ఒకవైపు. చీకటికి చంద్రబింబంలా, చీకటికి చంద్రబింబంలా, ఆకలికి పూర్ణ కుంభంలా, నిలువెల్ల మమతల వెలుగై, నిలువెల్ల మమతల వెలుగై, నిలిపింది అమ్మ రూపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, ఒదిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. చిన్నప్పుడు బొమ్మ కావాలి, మిఠాయి కావాలి అని మొండికేసి మంకు పట్టి అమ్మ చంకనెక్కితే, ఇదిగో ఈ గుర్రం చూడు అని బుజ్జగించినా అమ్మ చంక దిగలేదు. నేనెంత అల్లరి చేసినా చిరునవ్వుతో భరించింది. దెబ్బ తగిలి ఏడిస్తే ఓర్చుకోవాలని, మిత్రులతో దెబ్బలాడినప్పుడు సర్దుకోవడం నేర్చుకోవాలని జ్ఞానబోధ చేస్తూ నా బాల్యమంతా తన చూపులోనే నడిపింది. చీకట్లో దారి చూపే చంద్రునిలా, ఆకలిని తీర్చే నిండు కుండల, ప్రేమానురాగాలతో వెలుగులా నిలిచింది. ఇలా నారాయణ రెడ్డి గారి రచనలు కాల్పనికోద్యమ, మానవోద్యమ, అభ్యుదయోద్యమ ప్రభావాలతో కనిపిస్తాయి. ప్రతి పంక్తి మీద ఆయన వ్యక్తిత్వం ఒక ముద్రగా మెరుస్తుంది. ఇలా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి జూన్ 12, 2017 పరమపదములోకి ప్రవేశించిన మన తెలుగు వారందరికీ చిరస్మరణీయులు.